30 ఏళ్ల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని రకాల వర్గాల మద్దతు ఉందని అంటారు. ఇదే దళిత బహుజనుల కోసము ఏర్పడ్డ రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవాళ బీఎస్పీ కానీ మిగతా అతవాలే కానీ వీళ్ళు రామ్విలాస్ పాస్వాన్ పార్టీ కానీ ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తారు? వాళ్ళు దళితుల కోసమే దళిత బహుజనుల కోసమే పార్టీ పెట్టామనుకున్నారు. మిగతా రాజకీయ పార్టీలు అన్ని అంగీకరిస్తున్నాయి. ఈ 3 పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? రైట్. ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఏ రాష్ట్రంలో ఏ కులం కొల్లగొట్టిందో ఆ కులం నుంచి వాళ్ళే కొంత రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే శక్తివంతులుగా ఎదిగారు. దేశంలో దళిత వర్గాల్లో రిజర్వేషన్ల ఫలాలు పొంది ఏ కులం బాగుపడ్డదో ఆ కులం నుంచే రాజకీయ పార్టీలు వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో మహార్లే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందుతున్నారు. మహార్ల ప్రతినిధి అయిన అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో ఆర్పిఐని ఏర్పాటు చేసింది అంతే వాస్తవం. ఇప్పుడు ఆర్పిఐ నుంచి వచ్చిన రామ్దాస్ అథవాలే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ మాలలు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు? ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి వర్గీకరణ జరగద్దు అంటుండ్రు. మరి మహార్లు ఎవరు? అక్కడ లబ్ధిదారులు వాళ్ళే. ఇప్పుడు రామ్దాస్ అథవాలే ఎవరి ప్రతినిధి? దళితులందరి ప్రతినిధా? కాదు, మహార్ల ప్రతినిధి. కాబట్టి రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షం పొందుతున్న వాళ్ళ ప్రతినిధి కాబట్టి వ్యతిరేకిస్తాడు. మాయావతి ఎవరు? అక్కడ చెమార్లు. మరి ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నది ఎవరు? ఇక్కడ మాలలాగా ఉత్తరప్రదేశ్లో చెమార్లు కాబట్టి చెమార్ల ప్రతినిధిగా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది ఆమె. వాళ్ళ చేతిలో బీఎస్పీ ఉండవచ్చు. ఇప్పుడు బీహార్కి వద్దాం. బీహార్లో చెమార్లు ఉన్నారు, పాస్వాన్లు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చెమార్లు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కానీ బీహార్ చెమార్లు వర్గీకరణ స్వాగతిస్తున్నారు. ఎందుకు? బీహార్లో చెమార్ల కంటే పాస్వాన్లు అడ్వాన్స్ అయిపోయినరు. ఇప్పుడు పాస్వాన్ల చేతిలో ఏ పార్టీ ఉన్నది? లోక్ జనశక్తి పార్టీ ఉన్నది. కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయా? రిజర్వేషన్లో ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వర్గీకరణ జరగద్దు అంటారు. మరి కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే ఎందుకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడతలేడాయా? చెలవాదులు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. తమిళనాడులో పరయారులు ఉంటారు, రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి పరయారులు వర్గీకరణ వ్యతిరేకిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో చెమార్లు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తారు? లబ్ధిదారులు కాబట్టి. ఉత్తరప్రదేశ్లో చెమార్లు వ్యతిరేకిస్తారు, బీహార్లో చెమార్లు సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారు? వాళ్ళు అన్యాయం గురైనరు కాబట్టి. బీహార్లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందువల్ల రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన కులాల నుంచి 3 పార్టీలు వచ్చినాయి. మహారాష్ట్రలో ఆర్పిఐ మహార్ల పార్టీ అది కాబట్టి వ్యతిరేకిస్తారు ఫలాలు పొందుతున్న వాళ్ళు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ చెమార్ల పార్టీ అది, చెమార్లు వ్యతిరేకిస్తారు. ఇంకోటికి న్యాయం జరగద్దని. బీహార్లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు ఎక్కువ కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్ళు అంబేద్కరిస్టులు కాదని తేలిపోయింది. పాస్వాన్ కొడుకు రామ్దాస్ అథవాలే అంబేద్కర్ పార్టీ, బీఎస్పీ మాయావతి వీళ్ళు అంబేద్కరిస్టులు కాదు. మనువాదుల ప్రజలు దళితులు ఎవరనుంటే ఈ ముగ్గురే. ఇప్పుడు మనువాదానికి నిజమైన ప్రజలు ఎవరనుంటే వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు తోటి కింది వానికి